సఫలమైన తపస్సురంగ భారతి నిన్ను కరలోకమున సురనాకేంద్రుడు దేవేంద్రుడు సత్యమృత ప్రసంగమును ఆరంభింప అత్తటి వారికి తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్టు నీ ఒక్కని ముఖమున పచ్చబడినట్లు ఆ హరిశ్చంద్రుని సత్యసంధత గురించి నిండు సభలో నచ్చి మొత్తాన్ని అవునులే నిరంతరము ఐచ్చకలాడుతూ పట్టబసుకునిచినందులుగా నీకు హరిశ్చంద్రునిపై అభిమానము ఈ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రొమ్మంతే సిగ్గులేదా? అవును, నీకేలా సిగ్గు? నిరంతరము బ్రహ్మ నామాయించు లోకమున భూషణను వెలుగొందుచు వారికి పురాణిత్యమును పెట్టు జాతకాలను పెట్టు భూమి దానములుగా మారి వారు మాన్యముల పొందిన నీ నిపుణత సిగ్గు సిగ్గులేని నీవు ఎక్కువగా ఉంచి మాకే ఓరికేంద్ర ఒక సామాన్య మానవుని సత్య సందుడని నిండు సభలో నచ్చి ఒకానిచ్చిరా వశిష్ఠ ఓరికేంద్ర ఈ సత్యపద ప్రసంగమునకు ఉత్తరుగా వశిష్ఠుని నిలిగిన ఓ హరిశ్చంద్రుడు నేను పరీక్షించున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మన ఎదుట నిలిచి పన్నుమ వేయుటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక ఈ మూలమును కలుపు కలహములు చూసి ఆనందపడుతుందిగా వారి స్వాధికార గర్వోన్నత ఓరి దేవంగా మేమందరము నిన్నక పెద్దలు చేసి ఈ చింతామణి పీఠం నుంచి నీకింత కళ్ళ కావడము నీకు సురాధిపత్యము దొరికినదే పొగరుచే గుడ్డు వచ్చిన పిల్లలెక్కించిన సందర్భం మమ్మీ అదే చూస్తున్నావుగా నీ పరువు ఏ పాటితో చెల్లినది కాదు. తమ్మన గౌతమ పంతను నక్కి బంకినట్టు నటించి సాధ్యకు హాయాన్ని చెరపట్టిన కామాంతుడు నీలో మాకు ఈదురుగలిగినది. ఓరి జయేంద్ర, నీకు అధికారము శాశ్వతమైన తలంచుతున్నావని నీవు చింతానం పీఠమునకు అర్హుడు కాని మా చిత్తమునకు ఎప్పుడు వచ్చినదో అప్పుడే నీ మూటముల సంఖ్యను పెట్టుకుని లక్ష్మణ అనేది కానుల ప్రాంతములకు పోవాల్సిన నీ ప్రతాపము నా వద్ద కాదు. ఓరి దేవేంద్ర నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరుగా వశిష్ఠుని నిలిగిన ఓ గట్టి హరిశ్చంద్రుని పరీక్షించుతున్నంత మాత్రమున అనివార్యము కల్పించదా ఇందు నాకు జయమా అపజయమా? అవును, నలకాశీని గారు నన్ను ఆస్వాదించి నాకు ఒక 100 రూపాయల ప్రజెంటేషన్ ఇస్తాను. వారికి వారి కుటుంబాన్ని ఎల్లవేళ గణేశుడు రక్షించాలని ప్రార్థించేస్తున్నాను. నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరుగా వశిష్ఠుని పూర్వపక్షం చేసి హరిశ్చంద్రుని బంకితులని ప్రతిజ్ఞ చేసేందుకు అనివార్యము కల్పించదా? లోకం ఆవశ్యముగా మహాకోపిష్ఠను నా కోపంత కాలముల కన్నులు గాలక చేసిన ప్రతిజ్ఞలన్నీ నెరవేరజాలక తపస్సంతయు ధారపోసి బ్రహ్మత్వం నిరూపించలేకున్నాడనే భావించుడే గాని నా తపశక్తి యొక్క సార్థక పరమార్థము నెవరు నా తలపులన్నీ లోకహితములే కావున జగదక పూజ్యురాలైన గాయత్రీదేవి విశ్వరథుడైన నన్ను విశ్వామిత్రుడుగా మార్చినది. విశ్వామిత్రుడైన నేను లోక కళ్యాణం కొరకు పలుచుండ పలు పనులు చేస్తున్న ఎవరు ఏమనను నాకేమి భయము? నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమనే చాటుతున్నవి. మానవుని గొప్పతనము లోకము తెలుపుడకై దైవ ప్రేరితమైన స్వర్గలోకమును మరియొక లోకము సృష్టించింది. అట్టి సృష్టికి ప్రతి సృష్టికి ఈ విశ్వామిత్రుడిగా అపజయము. ఇప్పుడు దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకొని మెలుగుతున్నాను. ఇందు నాకు జయమా అపజయమా ఇందు యోచించదా? హరిశ్చంద్రుడు నా మాయాజాల మడక అబద్ధం ఆటకుండా నిన్ను సాటి రాజపట్టి సత్యకించి ప్రపంచ స్థాయిగా నిలుప కారణమైతాను. అంత సంభే నాకు జయంబు. ఒకవేళ బొంకెనా ఆ వశున్నంత సంకటం నాకు లేదు. అయినను సృష్టికి ప్రతి
ప్రతి సృష్టించి రాజశ్రీ సాధించి అట్టి తపోరాశి తలంప వాణి కమవాటి జయారంభము జయారంభము విజయారంభము హరిశ్చంద్రుడట సత్యసంధుడట సానరుడట కామ క్రోధ లోభ మోహమని హరిచంద్రుడు జయించిన మానవుడు ఉండవు కానీ అప్రమత్తతో అటు సామంతులను ఇటు ప్రజానికులను పట్టి పీడించి కప్పముల నెపములు పొక్క చొప్పులు నింపు ఈ చక్రవర్తుల సత్యసంధులు ఇందులకే కాంత కనకములకు లోబడిన మానవుడు ఉండదు కదా అని హరిశ్చంద్రుని మెప్పించుడికై ఇదివరకు కాంతమ్మను సృష్టించుడు ఇప్పుడు జరగబో కార్యక్రమం నేను హరిశ్చంద్రుని ఆస్థానంలో వాయి నేను నివేదించబోయి యజ్ఞార్థమై కొంత దానం ఉంచి అది అక్కడనే ఉంచి వచ్చేదా ఇది రాబో కారణకు శాలాపురం శ్రీనివాసరావు గారు సాంబశివరావు గారు నా కళని అభినందించి నాకు ఒక 100 రూపాయలు ప్రజెంట్ చేశారు. వారిని వారి కుటుంబాన్ని ఆ గణనాథుడు ఎల్లవేళలా కాపాడమని కోరుతున్నాను. ఇప్పుడు హరిశ్చంద్రుని ఆస్థానం పోయి నేను నిర్మించబోయి యజ్ఞార్థమై కొంత ధనము యాచించి ఆ ధనము తన దగ్గరే ఉంచి వచ్చిన ఇప్పుడు జరగబో కార్యక్రమం శిశా నక్షత్రగా విజయోత్సే నక్షత్రగా లెక్కలేని రొక్కమ్మడికి హరిశ్చంద్రుని మెప్పించుడే కాక అతడి ఇక్కడికి వచ్చినట్లు పన్ను కనబడినాను. అతని మనమ్ము నాకర్షింప సుందర రూపురేఖ భుజంగలకు మతంగలను సృష్టించేది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తండ్రి ఆజ్ఞ. అమ్మాయి మీ ఆటపాటలతో హరిశ్చంద్రుని మై మరిపించి ఏది ఒకసారి వెళ్ళలేము. Thank you.
బాగుంది. ఇక పోయినమ్ము పద్మ నక్షత్రగా పురోత్తమ నీవు కూడా అపరిమితుడే మాకు సహాయపడవలేను. ఏదో ఒక వ్యాసంగం వలన నా చదువు మాత్రం గ్రీష్మకాలం అభివృద్ధిలోవాలి. దినదినము అడుగుతున్నది చూడు మహాత్మా నక్షత్రగా అవశితులు గురుతమ నాగరా అనుగ్రహింపుడు మనము మండే ఏడాది కాలేదు అగస్త్య శిష్యుడై ఏడా
మిత్రుడు సంజయ్ సాంసరావు రాజులు ఇద్దరు ఒక 100 పంచారు. వారికి నాకు కృతజ్ఞతలు. సత్యకీర్తి ఇది ఒక పుణ్యాశ్రమం. ఇందుకు వేటకరంగా రాదు. ఎరుకలను దూరంగా పోయి వేటలను. సత్యకీర్తి చంద్రమతి రోహితాశ్రమంతో ఉన్నారా చూడును. దేవి మనం ఇప్పుడున్న తలమ్మక మున్యాశ్రమం సుమా. నాథ ఇచ్చటి మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా. దేవి విశ్వామిత్రనామ శ్రవణ మాత్రమే నీకు ఉలిగిపట్టేమి. నాథ ప్రశాంతమైన ఈ ఆశ్రమం ముందును నా మనం వేలాగులో ఉన్నది. నాకు అట్లే ఉన్నది. చిత్తం మీదకు ఒక అరవరు పడుతున్నది. చేసుకోబోలు రాజకరణ ఎత్తున్నకు మీ చిత్రంలో కట్టినది కానీ మరి ఇంకేమీ లేదు. అంటే కావచ్చు సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించడం చేసి కాబోలు నాకు నేను పగల కూడా నిద్ర వచ్చుతున్నది. అలాగైనా ఈ కొన్న మెదుల మీద జిగురు నాకును సత్య నేర్పచ్చదా. ఇంతకు రేపు నా ఎంత తలంపు కలగాడగా అమర్చుకొని సుఖ నిద్ర పొందుము నాథ. పగటి వేళ నిద్రకు ఏర్పడింది కాదు. ఆ నిద్ర ఎన్న స్మరణకు వచ్చాను. నిన్నటి రేయ ప్రేమము నేను ఒక దుస్తపులను కండిని. అయ్యయ్యో అదెట్టిది. నేను నిజ పురోహిత విధ్వంజంతో పేరున్న అతి మాత్ర తేజరాజు ఒక మునిరాజు కనుకొనల అగ్నికాంబులు మీరు సొండ సమీపించి అకారణంగా ఉన్నతమైన సింహాసనముడు నేలను త్రోసి మన రాజ్య సర్వస్వము గ్రహించి మనల కట్టుబట్టలతో అడవల పాలకుల అందు పరాని పట్టుబడుతుంటుంది. ఇంతలో మేల్కోగలిగాను. అయ్యయ్యో ఎత్తడితో స్వప్నము ఇదంతయు మనకు అశుభంనే సూచించుతున్నదే. నాకును అట్టి కలయం వచ్చినది నాథ. దేవి మీకే అశుభంగా రాదు. నిన్న విరుమల విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము క్రమగంట తీసుకొని పోగా మనకన్ననే ఉంచినందువల్ల చిత్తమును విచారించి ఎదిరించారు కానీ మరి ఇంకేమీ లేదు రాజు. ఆహా ఇప్పటిన వినోదముగా కాలం కూడా కూడా ఆనందమైన సంగీత పాఠకులు లేకపోతే ఏముంది రాజా.
సత్యకీర్తి, ఈమె పాడుతున్న గీతకులోని అర్థం నాకు అంతగా రుచింపలేదు, కానీ ఈమె కంఠస్వరం మాత్రమే వీణానాదంతో శ్రోత ప్రేమగా ఉన్నది. వీరికి ముక్కాహారము బహుకృతిగా ఇచ్చి పంపేయము. ఓ మాట్లాడాలన్న, మా మహారాజు వారు మెచ్చించిన ముక్తాహారం పరిగణించము. స్వామి, ఈ ముక్తాహారము నాకెందుకు? నేను ఏమి కోరినా ఇచ్చిదరా? ఇచ్చిదరా? స్వామి వారి బిగి కౌగిలిచ్చినా చాలు. ఈమె పరివర్తన తెలియవచ్చని వీరి అవలో పంపివేయము. మా తండ్రి గారైన విశ్వామిత్రతో చెప్పి మిమ్మల్ని ఉరుచి చేయించుదు. ఏమిటి ఈమె విశ్వామిత్ర కూతురా? ఆయనతో మాటలెట్టేది స్వామి. ఏమో దేవి, ఇది అంతయో ఇంద్రజాలమైనది. ఎంతకు ఏదో దుర్యోగం కొరకై మనం ఈ ఆశ్రమం ప్రాంతము దేవి. ఏమి జడియకు కుర్రవారి దగ్గర తీసుకురము. నిరపరాధమైన మా విశ్వామిత్రుడు ఏమి చేయగలడు? విశ్వామిత్రుడు కాక మరి ఎవరిది? ఆశ్రమమే కాక మా పాదం మీద అడ్డుపడుతున్నావు. నేడు నా శిరస్సులకు కులకలంక ఏమిరా నీ మాయా వినయములు? ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, ఈ దుర్చర్య వల్ల మా సర్వాంగములు నచ్చుతున్నాయి ఉన్నాయి. ఈ మాయావి మా అంగీకారము లేక మా ఆశ్రమంలో ప్రవేశించుటకు నీ ఎవరాధికారం ఇచ్చిన తొలగి చెప్పను. ఈ రాజాధికారము తప్పసరమైన మా ఎడవ పనికొచ్చిన ఒకవేళ పనికి వచ్చినను ఇక నీ వారెవరం చేరి మళ్ళంతో స్థానములలో నుంచి ఫలవృక్షములు సంపడించి ముసుగ వాతలందోసి కావలైన అనినాటకమ్మను వదింపందో ఎట్లో ఈ ఆశ్రమంలో పవిత్రము చేయుటే కాక అర్పితమై వచ్చిన నా ముద్దుల కూతురుని గంటముగా పాటించి నాలుగులు గోయించినట్టు తెలియజేస్తావట. నీ తాకముల వారికైనా కట్టి పెట్టిదివాయమి. ఉన్నెవరు రాజులు లేరా, వేటకు రారా? నీ వంటి మృగా విహారములకు మా వంటి జనదారు ఆశ్రమే కానీ పనికిరావాయమి. భూచక్రముందని రాజులలో మా పాదాకాంతమై ఉండ నీవు చక్రవర్తి పదం మీద విరవీగుతుంది. మా వంటి మునుల ఆశ్రమను పాడు చేయటగానే మా పిల్లలు చూడండి.
నేనేం చేతను నీ గోయమైన నుంచి నన్ను మంచి తనచు నీకు ఇచ్చకము నాడుతూ పట్టబోచుకున్న ఆ దుష్ట వశిష్ఠుడిని అనుకుంటేవా ఏమి నుంచి నా ప్రకృతికి ప్రతి విధానము చేయటం మేమేమన్నా అసమర్థులమా? ఎరుకగా చేసిన అపరాధములు క్షమిపుడు మహా ఒరి వాచాలా అపర బ్రహ్మమైన అపరబ్రహ్మైన నిన్ను ఎరుగైన వాడు మహాత్మా జగములో గంగు ఈ సృష్టి సాగుతున్నా పంచాంగమైపోయే బ్రహ్మ సృష్టి రాజు వచ్చివని ఇక బడిలో వారాల కుప్ప వరిగించమని ప్రాణబలన్నీ నీ పైన పెట్టుకుని పరుగు పరుగులు వచ్చినందులకు వారి తగ్గిన సత్యము వివరింపక పొగరు తేమము గణింపక నాలుగు గోయి భూమి మమ్మేరింది. ఈ విషయమునమే భిక్ష బాగుండరాదు దురాత్మ కుసుమ కోమల అయిన రాజ బింబాస బాలై ఓ మాట మించుకుని నాలుగులు గోయి నీ నాలుగు లోకము చూసిన కొలిది నెయ్యి పోతున్న నా మనము భక్తు భక్తులు మండుతున్నదిరా. మునీంద్ర ఎరుకగా చేసిన అపరాధములు క్షమిపుడు మహాత్మా. నేను వర్ణించవని తప్పే అయినను క్షమాగుణ సంపూర్ణమైన తపస్సులకు నన్ను చేపట్టినాక మీ పాద పదవులు ఉండమ్మా. ఏమి ఏమి ఇతని క్షమాగుణ సంపత్తి కిరీటమును తన్ని దుర్భాషలు ఆడినను ఇతని క్షమాగుణ సంపత్తి ఎంతయో యొప్పుచున్నాను. విరాగులమై తపస్సు చేసుకొనుచున్న మాకే ఈ దీర్ఘత్వ పొందుతున్నది. హరిశ్చంద్ర విరాగులమై తపస్సు చేసుకొనుచున్న మాకే ఈ దీర్ఘము కోపుతున్నది. హరిశ్చంద్ర నీ తప్పులు నీవు నియమే ఉండలేము. శరణాగత రక్షణ కర్తవ్యము కనుక భయం ముడిపి నిన్ను చేపట్టినాము. లేము మా ఉపదేశం ఉంది కలదు. నువ్వు దాన్ని తప్పక ప్రవర్తించమని మా కోపాగ్ని నిశేషముగా చల్లారు. దేవర ధర్మోపదేశములు పరిగ్రహించడానికి సిద్ధముగానే ఉన్నాను స్వామి. పాపకార్యము నన్ను మీరు పురుగొల్పుదరా మహాత్మా. ఎట్టి పాపకుచ్చముల మా ఆజ్ఞాయన వెనుక అవి పుణ్యకుచ్చములుగా మారవలసింది. మీరు అపరబ్రహ్మ కదా మా మహిళలు మీకు బాగుగా తెలియవలసినది. అన్య ఆలోచనలో ఇచ్చిత వివాహం వాడుమా నేడుమా కన్యారత్నము స్వరూపరతులను సౌందర్య విద్య జగన్మాన ప్రభావములను కయాజిత కళామతులను సౌజన్య శ్రీల వయంపు మీద బృహత్త
ఉపదేశమా మునీంద్ర? అంతంగూడని మహాత్మా అంతంగూడని మాయ కన్యలతోనా మేమే పెళ్లి పేరంతా ఈర వివంశరాజుల యశప్రాకత్యమిస్తాకి అంతంగూడని వేల్పు సాక్షిగా వివాహమైన ఇల్లాలి గొంతంతను కోటి తదన్య కన్యల వివాహం వాడుతే సత్యకీర్తి నువ్వు లేని పని సంబంధం కల్పించుకొని ఎదుగొక చేసి వాని అపరాధములు క్షమిప్పుడు మహాత్మా. ఒరీక్షడుగా ఇప్పుడు నీ వంటి శౌర్యము వంటి జడవారులు మనం ఉపయోగించుచున్నావురా. ఒరీ కపటశీల నీవు నీ మంత్రిని కాక నీ కుమారుని కూడా కళ్ళకుక్కోవాలి నా పైన ఉసుగలుపుచున్నావురా. దేవ కరుణ పశువతి మహాత్మా క్షమిప్పుడు మహాత్మా. క్షమించినారమ్మ మా యానతిని మునీంద్ర సకల ధర్మ స్వరూపులు మీరు నాకు దురుపదేశం చూడ భార్య మహాత్మా. అరయను వంశముని ఒప్పనే గత విభాగము అట్టి వైవాహిక స్ఫురణము ఇప్పటికెన్నడూ జరిగే సత్పుత్రులు పుట్టము వయపరిపాకమును తప్పు కొన్నయని ఇహపరంబులు రెంటికి చెడు మార్గములను ఏల త్రొక్కముందుకు దురంతమైన అట్టి పాపకర్మం ఆచరించి ముందు పరసౌఖ్యమును చెడుగుందిరా మహాత్మా. ఒరే మూర్ఖ నీ మేలు నువ్వు చూసుకొనలేకన్నావు. ఎప్పుడో వచ్చి పరసక్షమును నమ్మి ఇప్పుడు కంటికి పడుతున్న సామ్రాజ్య భాగములను వించి వెళ్ళివాడు ఎవరైనా కాడా? వీరిని పెండి ఆడుకున్నంత మాత్రమున నీకై స్వర్గదారులు తెరచబడి నుండి అనుకుంటావేమి? నీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడా రాజ్యాంత్రే నవకు అను వాక్యం ఎనవో కానీ వ్యర్థ ప్రతివాదములు సాధించి మా ఆజ్ఞ ప్రకారము మా పంచమ కన్యలను పరకరించి పూజ్యమైన సామ్రాజ్య భోగములతో పాటుగా అంగనాల భోగములు యథేచ్ఛగా అనుభవించాము. అకటకట ఇది ఎన్నైనా సరైన బోధయ. మానుష జన్మలెత్తిందులకు పాపులు శిక్షింప పైన దండ ధరటంలో ఒకడున్నాడే ఈయనను కానీ మా పొంత పోగొడవలేను కదా మహాత్మా. నీకు ఇంకా పాపప్రియమైన వివక్షత ఎందుకు? దండగా ఉందా కొన్నంత అండ నీకు నేనుండగా ఆ దండ నుండి భయమేమిటికి పరిణమించదా? మా కుమార్తెను పెళ్లి ఆడు సందర్భంలో నీకు పరిణమించదా? ఎన్ని కావాలి అర్థింపుడు కొంత అన్నపుందరిలో తగులరాని పెళ్లిదిన సిద్ధారత్నగా హేమబోధరమో కౌస్తుభమో సుధారసమో బ్రహ్మత్వమో ఉరగాదీశ పండాల సంగం కన్నముందో కాక ఇవేమియో దేవా మీ తపోబలము ఎంత వైరుధ్యాలను కానీ సిగ్గేలాగునలేకపోయే తనకు కాదిరా సూతియే పూజగనన్న ఆశపడి పిల్లవాళ్ళ
బాల కన్యలతో అత్యుత్రోచనటంచు ఛీ 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 అనరడంలో ఆ బాల గోపాలం నా కూతురు పెండి ఆడినా నీకు లోకమిందయ్యా అట్టి భాగ్యమే నీ ముఖములకు కలిగిన ఈ భోగ భాగ్యములు 3 పొగలు 6 కాయలుగా నుండి నీకు పట్ట పగ్గములు ఉండగా ఇతడే నూతన సృష్టికర్తలకు అధేయుడు అల్లుడ పంచు నేను నిలిపి జై 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 అని తోహారుడ వారెవరన్నా అసుర యక్షగాంధర్వు లేని నీకు దోహవారుడరే పాపసోత్తమా నీకు నేను ఏమైనా ప్రత్యుత్తరం ఇస్తున్నాయ్యా ఆకును భోగము పొందది పలుకు ఆకును భోగము పొందది పలుకు నవ్యందైన బ్రహ్మత్వమేమి కైలాసపు మాల కాంతులివి లోక దుష్యంబు మీ వాకు పొందుట చూసి ఏ ముఖముదలు ఎత్తెదను మీకు ఉందే కదా మరి నాది చెల్లుబడి అవునే ఇట్టి సంబంధం నీకు మేలుగా ఉపాపదేశం చేస్తున్నందుకు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని మళ్ళీ అదే పెంచుతున్నావు అలాగనే నీ గురిపుచ్చుండు శక్తి శాపములందుడు జెండాలత్తులు దావించి త్రిశంకునందుడు ఒక నీతి మాత్రము కాదేమి కరుణామతి ఏమి ఎందు రాజ్యము పునర్ప్రతిష్ఠించడం అదే తప్పు ఆ పంచమ కన్యను పరగ్రహించవాలేదో చెప్పను మునీంద్ర నా రాజ్య సర్వస్వమైన విడుదల గాని ఆ పంచమ కన్యను మాత్రం పరిగ్రహింపచాల హరిశ్చంద్ర హోమాటయంగా నిలిచి ఉండము తప్పిపోయిన సదాశివుని పాదములకు తప్పిన వాడవగదు శిరకాలము నుండి రాజవేలమని మా తలపు మా మధ్యని బాధ్యత నేటికి నీ అవతారించే మాకు లభించనున్నది నేను ఇప్పుడే పోయి పురంలో అలంకరించదాం మరి పటాభిషేక జాడపం హరిచంద్ర ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవగదు ఏది చిరకాలం నుండి రాజవేలమని మా తలపు మా మధ్యని బాధ్యపరుచున్నది ఇంకా నేటికి నీ అవతారించే మాకు అది లభించనున్నది నేను ఇప్పుడే పట్టణంలో పోయి సింహాసనం దర్శించుట అక్కడ రాజపుత్రులు అభ్యర్థులకు ఏది నీ రాజపుత్రుడికి నాకేమో ఆడిన మాట తప్పకుండేమో ఆడి బొంకకుండా ఆడి పువ్వులను తలంచుట మహాత్మా మీరవాసించి నన్ను నడుగం కాదని చిన్న బుచ్చగలనయ్య నిస్సారపు గడవలు రాజరి గొప్ప సౌఖ్యములు మీకు రక్తలో విందులే ఇంకా నీ చమత్కారంలో మాకార చల్లనేరావు వారి వీరు
వల్లనే మమ్మల్ని మాయాజాల పడనిచ్చని ఇలాంటి కుయుక్తులు నీకంటే మాకు లక్షించలేను. రాజులందరూ నేనేమి సత్యతంత్రుడని ఇంటిని నేటికి ఆ పేరు నేతి బీరకాయ అన్నది. మాట పెదవి దాటక ముందే యోచించుకొనవలెను. పిదప పశ్చాత్తాప పొందిన ప్రయోజనమేమి, ఇంకా 1000 మాటలతోటి పనేమి. ప్రసంగాంతరమున పొరపాటునటువంటి నీకు రాజమీదలిసి కాదని స్పష్టముగా చెప్పివేయము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చేయనము. నాథ, ఇంకా ఏళ్ళ సందేహించదరు నాథ, మీరింకా ఏళ్ళ సందేహించదరు. కరుణి నేనొక పాటినే తమకు కర్తవ్యంబు నాథ, కరుణ నేనొక పాటిని తమకు కర్తవ్యంబు ఇతర కణాచియే నీకు ఒక్కరికి మాతాది రాజన్యులు ఎందరు పాలించిరి.
ಕಾಲ್ರಿಕ ಲೋಕವನ್ನು ದಾಂಪತ್ಯುಟ್ಟುವದ ಮುಂಡವನು ದೇವಿ ಲೋರಿಗೆಗಿ ದಾನಾದಾರ ಸಂಭ್ರತಂಬಕ ಬಂಗಾರು ಬೃಂಗಾವನ್ನು ಕೈಕೊಂಡು ಭಗವತಿ ಭೂದೇವಿ ಸತತದಾನ ಕ್ರಿಯಾರ ತುಡನಂಸು ಜಗಾನ ತೇರನಾಡ ನೀ ಕಾರಣಮ గణించినాడ నీ కారణమునా మితిలేని ద్రవ్య సంగతుడనై ఓ విస్తారుణ్ణనైతి నీ కారణమునా చతురద్ధి వేష్టిత క్షితి వసంతతి ఎల్ల కనుసైగ నెలయై కాలంగు నన్నాశయముచుకొంటి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిన్ను అమ్ముకొను సునికి సత్యవి తమ్ము పరకు శ్రీ గురోధామా రాజ్యదానము పరిగ్రహింపు మహాత్మా. నేను సిద్ధంగానే ఉన్నాను. దేవ బ్రాహ్మణ మాన్యములు విడచి ఏమంటివి రాజా ఏమంటివి? దేవ బ్రాహ్మణ మాన్యములు విడచి భక్తి సప్తపాదోగి వేళ విభ్రాజత ఖండ భూవలయనలను నీకు దానముగా భావం ಒಂದొక శంఖలే కొసగితిను బ్రహ్మార్పణమంతు చంద్ర తారార్కములు దేవా విశ్రాంతిగా ఏళ్ళు కొమ్మిక నీవును ఆ చంద్ర తారార్కములు ఆ చంద్ర తారార్కములు ఆ చంద్ర తారార్కములు రాజశితిలక రాజరాజ్యము ఈ కిరీటము ధరించి ఈ దారుణి చక్రము నిర్వక్రమంగా పరిపాలించమయ్యా. హరిశ్చంద్ర మహాత్మా, నీ అవతారము మిక్కిలి శ్లాఘీనము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. ఇక నీ భార్య పుత్రతో మా పట్నమును విడిచి వెళ్ళము. సత్యకీర్తిని మంత్రిత్వముగా ఇచ్చటనే ఉండలేము. మంత్రి సప్తమ సత్యకీర్తి, నీవింక ఈ మహర్షిని ఆశ్రయించుకుని కాలం వెళ్ళవచ్చమయ్యా. ప్రభు, ఇన్ని నాళ్ళు చిలుకను అల్లారు ముద్దుగా పెంచి కడపు గంధమిల్లికి అప్పగించినట్టు నన్ను నీ కౌశములకు అప్పగించదవా ప్రభు? చిన్నతనంబు నుండి నన్ను చేరగదీసి కుమారు రీతిగా మన్నన తోడ పెంచి తమ మంత్రి పదంబున ఉంచినట్టి నా
మనకి జగాననే ఇది వరకన్నడు గుణనిధి జవదాటవు నాగు మాట ఇది వరకన్నడు గుణనిధి జవదాటవు నాగు మాట ఈ అదనులు కూడా నా పలుకులారసి ఈ కుషిక ప్రసూతికి మొదమదవం జరించు సతము పునఃసమాగమ సుఖాన్నతో మనకి జగాలనే సత్యకీర్తి, నీవు ధీమంతుడు, నిన్ను కూడా నా వెంట తోడుకొని పోయితే అని ఆ విశ్వామిత్రుడు నా గొంతు కొరకాకమన్నాడు. అదేనుగాక నా రాజ్యత్వంలో ఈ మంత్రత్వం పోయినతో ప్రజాఘోష మితి మేరకు మనం కనుక నా మాట పాటించి పురంబుల కేగుమయ్యా. సత్యకీర్తి, ఇంకా కథలకున్నావేమి? నువ్వు పోయి పురంబులను అలంకరించి మధ్య పట్టాభిషేక కాడ పంప. హరిచంద్ర, ఇంకెక్కడి అలంకారం? ఈ హరిశ్చంద్రుడు లేని అయోధ్యకు అంతయు అంధకారమే కదా రాజా. మిమ్ము చూచు భాగ్యం ఇంకా నాకు లేకపోవడం అయ్యా. మీ పొరపు నుంచి వెడలిపోతున్నాను మహాత్మా. అయ్యా రాజా, హరిశ్చంద్ర మహాత్మా, మాకు కూడా పొద్దుపైన దిగ పొమ్ము. అవునే మహాత్మా. హరిశ్చంద్ర ఉండుము, సింహాసనపై కూర్చుండము. మాకు కానీ ఈ మలిపుషములు నీకేలా? మీ నగలన్నీ మా ఆశ్రమంలో దిగపెట్టి వెళ్ళము. అట్లనే మహాత్మా. పొమ్ము. ఈ రాజేంద్రుడు ఎందుకు లోబడుకున్నాడే? అవును, అంతటి మహాసాధ్యకు అర్ధాంగి, అంతకు మించిన ప్రభభక్తి కలిగిన మహామంత్రి. అంతేకాదు, నాడు సురజములో కామ క్రోధ మోహ మరిమరిత్తులు జయించిన మానవుడు ఉండదు కదా ప్రపత్తతో. ఇంతటి దుర్ఘటన కార్యం వేసుకుని నెలకు చిన్నను ఈ రాజేంద్రుడు ఎందుకు లోబడుకున్నాడే? అవును, ఇప్పుడు హరిశ్చంద్రుడు రాజమేమి కట్టు బట్టలతో అరణ్యముల వెంట పడిపోతున్నాడు. అతను వెంబడించి పీడించి అసత్యమును ఆడించు మార్పించాడు. అవును, స్ఫూర్తికొచ్చినది. ఆనాడు దేవభాగ్య బ్రహ్మాండ మాన్యములు విడుసుకునే గాని ఆనాడు యజ్ఞార్థమై ఇచ్చిన ధనము గురించి వివరించలేదు కదా. అరే హరిశ్చంద్ర, ఎంతటి మోసగాడమున సత్యమున్నది పాటిట పరవిత్తమును ద్వయతమ్ముగా భుజింప చూచువా. నాడు ఆనాడు నా యజ్ఞార్థమై ధనమై ఇచ్చిన రొక్కం ఎక్కడ దాచినామురా? కక్కిన కోటి కాసపడి దుర్బుద్ధులు ప్రశంసించురే. ఓరి, మా రుణధర్మ నెగవేయదలిసినావురా. ఎక్కడ దారుణము? ఎక్కడి దారుణమా? ఎక్కడ దారుణమ్మా? ఎక్కడి దారుణము అసలు లేనే లేదా? ఏది హోమెత్తి మా వంకం తేర జోజగను మట్ల ఎక్కు నోరాడును. ఏ మాట్లాడినది ఒకమ్మా, అది నాకా తాటి దూరమా? ఈ మర్యాదకుడిను సత్యమూర్తి సత్యమూర్తిని ఎట్లాడురా లోకం. కోపింపకూడదు. ఇప్పుడు నేను మునింద్ర, అన్యాయం
బాధించడు పాడే మహాత్మ ధరణి సర్వస్వము నీకే ధారమోసి ధరణి సర్వస్వము నీకే ధారమోసి కట్టుబట్టలతో ఇట్టు నక్కడవికి ధైర్యమున ఏగుతున్నా మాతలను ఇంకా లేని అప్పుల గట్ట చెల్లింపతగునే నీ నాలుక పీకించి కాకులతో గద్దలకి వేసేదను చేతగాని వీపుల ముందు ఏడ్చడం ఎందుకు తులుమ కూతురు కూర్చునేందుకు మా సంబంధం అడుగుట లేని ఎప్పుడు తొలగట్టుటయా ఈ రాజవేదము కూడా దానిలో చేరినదేమి చెప్పును కోపింపకుడు ఇప్పుడు నేను చేత అరకా సైన్యులు లేని నీచ దరిద్రేగత ఉన్నాడు కదా ఒక్క మాసంబు గడువ సంగిన నేను ఏ పాటైనా పడి మీకు మీ సొమ్ము చెల్లించేది మహాత్మా అలాగనే చేయము ముందుగా ఇట్లా అడిగినాను ఎంత బాగుండేది పొమ్ము పొమ్ము హరిచంద్ర ఉండడము ఇటు రమ్ము దినము దినము లభించు ద్రవ్యము అన్నపానాదుల కింద వ్యయపరిచిన మా అప్పు ఎట్లు తీర్చగలము ఎప్పటికప్పుడు పుచ్చుకొనిను నీకును మాకును సౌలభ్యముగా నుండను ఆహారం పట్ల వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు కావున నీపై దర్వుగా మా శిష్యుడు నక్షత్రం పంపించాడు శిష్య నక్షత్రగా విజయోస్తి నక్షత్రగా ఇతడే హరిశ్చంద్రుడు మనకి ఇయ్యవలసిన రొక్కము నెల దినములలో ఇచ్చినట అందులో ఒక కాసైన దిగబెట్టగా కూర్చుకొని రమ్ము హరిశ్చంద్ర ఇతడే నా ప్రియ శిష్యుడు నక్షత్రుడు చిన్న నాటి నుండి కడికి ఆరాధముగా పెరిగినవాడు ఆయాసమునకు ఓర్వడు వట్టి అలిపిరికి ఆకలైనా చిన్నగా నన్ను కూడా అడుగునేడు కావున ఇతన్ని 1000 కన్నులు కనిపెట్టి నాకు మారుగా చూసుకున్నాము సాధ్యమైనంత ఎవరికి అట్లే చూసుకునేది మహాత్మా సాధ్యాలతో పని లేదు గురువుగారు సాధ్యమైనంత వరకు అనుతున్నాడు అసాధ్యమైనతో అడుగు నా గతి ఏమగురు ఆ సాధ్యాలని నా చేతిలో ఉన్నాయి హరిశ్చంద్ర మాకు కుమారుగానే చూసుకోలేదు అట్లే చూసుకునేది మహాత్మా అట్లే చూసుకునేదా ఏమో ఈ వెరీ రాజా ఇటు నమ్ము నీకు ఏమైనా పిచ్చియా నీకు ఎన్ని విధములు బోధించినను నా అంత వాని ఉపదేశం తోచివేసి పడరాని అగచట్లకు తలయొగ్గిపోతున్నావే రాష్ట్రంలో ఒక పిరికడు అటుకులు కూడా దొరకకుండా గట్టి కట్టడి చేసేది నా అప్పు ఎట్లు తీర్చగలవు ఈ నిష్కరణ బాధల ఎందుకు చక్కదనాల చుక్కలకు నా పెంపుడు కూతులను పెండియాడము అట్టు కాదేని నీవు పడుపాట్లు కుక్కలు కూడా పడవు కాలిది కాదన్నటికి కానది కాక మానది పురుగు అది దైవాధీనము ఆ విధి జరిగినది ఆ విధి జరిగిన పడపుడు దేనికి నైనా కానిది కాదన్నటికి కానది కాకమానది గాదినందన నేను ఈ కష్టములను అధికంగా బాధించట్లేదు నన్ను ఎలా బాధించదవయ్యా అంతము కన్నది ఏయుడుములైనను కోరి జన్మాంతరంతో కౌతూహల వృత్తిచే అనుభవించు శ్రీసుగత్యము అది నిత్యలగ సౌభాగ్యమే లేనితో మా గతి ఎట్లను మేము పోతున్నాను మహాత్మా బొమ్ము సరే
ఇరుపక్కన తల్లి పెద్దమ్మ కిరువు చెప్పులు తొడుక్కొని నీకు ద్రోవ చూపుచుండా నీవు నా మాట ఎట్లు నువ్వు ముందు అరణ్యములలో నెత్తిని మాడుచు కాళ్ళ నిండా ముళ్ళు ఇరుక సింహ సర్పచ గౌరవము భయంకరములు విని గుండె చల్లన నీనందక చేతులు నిలవక నీ అభాగ్యురాలు నీ వెంట నీ అగచాట్లు పడలేక అయ్యో మహాదైవమా నీ మగని నా గట్టి పెట్టించేవారి దుమ్ము దూరిబారు బట్టి దుమ్ము రాచి నీ ముఖమున కొట్టినప్పుడు కానీ నా మాటలు నీకు రుచింపవు రోగికి పచ్చారము సవ్యగునే బొమ్ము నక్షత్రగా నీవి రాజు అంటే ఏగి ఆ ప్రదేశాలలో గలించిన రొక్కములు ఒక్కొక్క ఆసనను దిగబెట్టగా కూర్చుకొని రమ్ము ఓ మాట నిలిచి ఇద్దరు ఎత్తి వహించి నిమిషమైన కూర్చుండు నీక అహోరాత్రుల గాఢ ప్రయాణం చేయ అలరించి ధైర్యము సడలించి ధైర్యము కలిగించి కోపమును అదిలించి ఎలాగునైనా అతని సేవకు అబద్ధమాడించవలను ఒక్క అబద్ధమా అతడు ఆడవలైనే కానీ వేయి అబద్ధం ఆడించారు నక్షత్రగా హరిచంద్రుని ఏమనుకుంటుంది అమిన పౌరాత్యమంతుడు శ్రీమంతుడు చక్రవర్తి అంతేగా కాదు నాన్న సురసభలో దేవేంద్రుడు సత్యవ్రతము ఆరంభించు సామ్రాజ్యము ప్రోమని సతుల కాంతారత్నముల పోయని అవమానము లడంగన్ ప్రబల బాధల యందు తనయుడిని ఇల్లాలని ఇట్టి సమస్యలందు కూడా అసత్యములాడని వాడు ఒక్కడే అన్న దేవేంద్రుని ప్రశ్నకు నిండు సభలో ఈ మూర్ఖ వశిష్ఠుడు ముందు లేచి ఆ హరిశ్చంద్రుడు సత్య సందతులు వర్ణింప అతన్ని నేను పరీక్షింపవచ్చుని అంతేగాని వాని వీరి వలె చీటికి మాటికి హరిశ్చంద్రుడు అసత్యము ఆడినా ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం ప్రవేశించుకొని నేను మెలంగడం అవసరం లేదు నీ అంతటి వాణ్ణి నేను ఉపయోగించుకునే అవసరం లేదు నక్షత్రగా నేను నీ అంతరము నీ అంటనే ఉండను నిన్ను కాపాడుతూనే ఉండను హరిశ్చంద్రుడు బెంకించుడికై ఎప్పటికప్పుడు నీకు ఉపాయం తెలుపుతూనే ఉండను అరణ్య మార్గములందరి ఆకలి దప్పులు నిద్రాహారాలు కలుగుకుండకు నీకు మంత్రోపదేశం ప్రసాదించుచున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నక్షత్రగా హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము ఆకాశముల నక్షత్రములు భూమండలంలో ఇసుక రేణువులు రెండింటిని గుణింపగా వచ్చిన రొక్కము అతడు మనకు ఇచ్చుతూనే ఉండవలవలను మనం పుచ్చుకొనుతూనే ఉండవలను అవి తీరకనే ఉండవలను ఇదే లెక్కించుడు గాని కొలుచుడుకు గాని సాధ్యము కాని పరిమాణము ఏది నీకు ఇదివరకే సంధ్యావందనము రాదని నిడివితిగా ఏది ఒక్కసారి మళ్ళీ ఉంటున్నాం విజయశ్రీ ఇక పోయి రమ్ము మళ్ళా ఇదే స్టేజ్కి రమ్ము